మీనన్ బ్రతికే ఉన్నాడన్న విషయం జేడీకేడీకి నిజం తెలిసిపోవడంతో మీనన్ ఉన్న లొకేషన్ దగ్గరికి వచ్చి రౌడీలనందరినీ కూడా చితక్కొడుతూ ఉంటారు. అప్పుడే మీనన్ రివాల్వర్ పట్టుకొని జేడీకి గన్నుని గురిపెట్టేస్తాడు. అయితే జేడీ మీనన్ చేతిలో ఉన్న రివాల్వర్ని కాల్తో కొట్టేయటంతో కింద పడిపోతుంది. మళ్ళీ రౌడీలనందరినీ కూడా జేడీకేడీ చితక్కొడుతూ ఉంటారు. అయితే రాగిని ధాత్రి కేదార్లని ఫాలో అవుతూ ధాత్రి కేదారే జేడీకేడీ అన్న నిజం తెలిసిపోయి ఉండేది. అయితే సరిగ్గా అప్పుడే మీనన్ మళ్ళీ రివాల్వర్ తీసుకొని జేడీని షూట్ చేయబోతూ ఉంటారు. రాగిని అడ్డు వస్తుంది. ఆ బుల్లెట్ కాస్త రాగినికి తగులుతుంది. రాగిని రక్తపు మడుగులో కుప్పకూలిపోతుంది. ఇదంతా చూస్తున్న జేడీ విలవిల్లాడిపోతూ, అయ్యో రాగిని గారు, మీరెందుకు ఇక్కడికి వచ్చారు? నాకు తగలాల్సిన బుల్లెట్ని మీరెందుకు తగిలించుకున్నారు? అయ్యో ఎందుకండి ఇలా చేశారు అని ఒళ్ళో తల పెట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. అసలు మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? నాకు తగలాల్సిన బుల్లెట్ని మీరెందుకు అడ్డు తగిలించుకున్నారు అని ధాత్రి గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటుంది. చావుతో పోరాడుతూ రక్తపు మడుగులో పడి ఉన్న రాగిని, మా వదిన మీద పడిన మచ్చ పోవాలంటే, మా వదిన నిజాయితీ నిరూపించుకోవాలంటే నా మేనకోడలు జగదాత్రి బ్రతికే ఉండాలమ్మా అంటూ రక్తంతో నిండిపోయి ఉన్న చేతిని జేడీ చెంపపై పెట్టి నిమురుతూ ఉంటుంది. ముసుగు కప్పుకొని మమ్మల్ని కాపాడుతున్నది మా జగదాత్రియే అన్న నిజం నాకు తెలిసిపోయింది. జగదాత్రియే జేడీ అన్న నిజం నాకు తెలిసిపోయిందమ్మా, తెలిసిపోయింది అని రాగిని చెప్తుంటే ఇక జేడీకేడీ ఇద్దరూ కూడా మాస్కులు తీసేస్తారు. రాగిన్ని ఆ పరిస్థితిలో చూసి ధాత్రి చాలా ఏడుస్తూ ఉంటే కేదార్ బాధపడుతూ ఉంటాడు. మరి ఇప్పుడు రాగిని పూర్తిగా ప్రాణాలు వదిలేస్తుందా, లేకుంటే ధాత్రి రాగిన్ని కాపాడుకుంటుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.